నారపల్లిలో విజయారెడ్డి కొత్తగా నిర్మిస్తున్న ఇల్లు ఇది. ఇక్కడ తాము నివాసం ఉంటామని విజయారెడ్డి చెప్పారని స్థానికులు చెబుతున్నారు. విజయారెడ్డికి చెంగిచెర్లలోని హరితవనం కాలనీలో సొంతిల్లు ఉంది. 8 ఏళ్లుగా ఆమె ఇక్కడే నివాసం ఉంటున్నారు. నగరంలో వారికి మరో ఫ్లాట్ కూడా ఉన్నట్లు బంధువుల ద్వారా తెలుస్తోంది. ఇన్ని ఆస్తులు ఉండి ఉన్నతోద్యోగం ఉన్న విజయారెడ్డి అంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఇంటర్ చదువుతున్న తన 2 పిల్లలను హాస్టల్ నుంచి తీసుకొచ్చిన విజయారెడ్డి చెర్లపల్లి గట్కేసర్ మధ్య రైల్వే ట్రాక్ పై పిల్లలను గుండెకు చెరో వైపున హత్తుకొని ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పరిధిలోని పోచారం డివిజన్ నారపల్లిలో సుప్రభాత టౌన్షిప్ ఫేజ్ 1లో విజయారెడ్డి, సురేందర్ రెడ్డి దంపతులు కొత్త ఇల్లు నిర్మిస్తున్నారు. ఘటనకు వారం రోజుల ముందే ఇక్కడికి వచ్చినట్లు స్థానికులు తెలిపారు. విజయారెడ్డితో పాటు ఆమె తల్లి పుష్పలత కూడా వచ్చారని స్థానిక మహిళ చెప్పారు. చనిపోయే ముందు ఒక 1 వీక్ ముందు వచ్చారు. ఇక్కడ ఏదో ఎలక్షన్స్ కాలనీ ఉంటే వచ్చారు. ఆ రోజు ఎలక్షన్స్ డ్రాప్ అయిపోయాయి. కానీ తనను నేను దూరం నుండి ఇక్కడ నుండి మా ఇంట్లో నుండి చూసిందే కానీ డైరెక్ట్గా చూడలేదు. వాళ్ళ మదర్ మాత్రం మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ పనులు వెళ్ళేటప్పుడు వాళ్ళతో వెళ్ళిపోయేది. అంతవరకు తెలుసు. ఒక్కటే రోజు వాళ్ళ మదర్తో మాట్లాడాను నేను. అంటే వాళ్ళ పిల్లలు ఎప్పుడైనా వచ్చారు ఇక్కడికి? విజయారెడ్డి అదే ఒకే రోజు వచ్చారు. ఆ ఎలక్షన్స్ అనుకొని వచ్చారు. ఆ రోజు పోస్ట్పోన్ అయ్యాయి. దూరం నుండి చూశాను. చనిపోయిన రోజు ఉన్న డ్రెస్ ఆరెంజ్ కలర్ డ్రెస్సే వేసుకొని వచ్చింది. ఈ పక్క ఆవిడతో సుఖ్వంత్ కౌర్ అని ఉన్నారు. తనతో బాగా మాట్లాడిందంట. మేమే వచ్చి ఉంటాం ఆంటీ అని చెప్పారంట వాళ్ళ అమ్మాయి. కొన్ని రోజుల కిందట ఈ ఇంటిని 80 లక్షల రూపాయలకు అమ్ముతామని చెప్పారట. ఆ తర్వాత తామే ఉంటామని చెప్పారని ఆ మహిళ తెలిపారు. ఫస్ట్ 80 lakhs అమ్ముతామన్నారంట. కానీ 85 ఇటు పక్క వాళ్ళది. వాళ్ళు రిలేటివ్స్ కాదు వీళ్ళకి. జస్ట్ ఇట్లా పరిచయమైన ఫ్రెండ్స్. తర్వాత కొనుక్కున్నారు. తర్వాత మీకు నార్త్ ఫేస్ వచ్చిందని చెప్పేసి 5 lakhs ఎక్కువ అడిగితే 1 month బ్యాక్ ఇచ్చారంట. అది అయిపోయింది. ఇంకా అంతకుమించి ఇక్కడ దానికి చావడానికి రీజన్ అయితే ఇక్కడ ఈ ఏరియాలో ఎవరికి ఏమీ తెలియదు. విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన అక్కడ నెలకు 1,50,000కు పైగా సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. విజయారెడ్డి హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడర్ గా పనిచేస్తున్నారు. 15 మంది ఉద్యోగులకు నాయకత్వం వహిస్తున్నారు. అన్ని అలవెన్సులు కలిపి ఆమెకు నెలకు 1,50,000 వరకు వేతనం వస్తున్నట్లు తెలుస్తోంది. రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు ఈ కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. విజయారెడ్డి మొబైల్, ల్యాప్టాప్ ను స్వాధీనం చేసుకుని FSL కు పంపించారు. ఆమె ల్యాప్టాప్, మొబైల్ నుంచి కొన్ని కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ప్రాణాలు తీసుకోవడానికి ఆమెను పురిగొల్పిన బలహీన కారణాలు ఏమిటనే అంచనాకు పోలీసులు వచ్చినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా ఆమె డిప్రెషన్తో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఆ డిప్రెషన్ కారణంగా కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అంచనాకు వస్తున్నారు. అయితే తాను వెళ్లిపోతే పిల్లలు ఒంటరి అవుతారని భావించి పిల్లలను కూడా తన వెంట తీసుకెళ్లినట్లు సమాచారం. విజయారెడ్డి కూతురు చేతనరెడ్డి పటాన్చెరులో కాలేజ్ హాస్టల్లో ఉంటూ ఇంటర్ 2nd ఇయర్ చదువుతోంది. మరో 2-3 నెలల్లో ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వాల్సిన అమ్మాయి కుమారుడు విశాల్ రెడ్డి గట్కేసర్లో ఇంటర్ 1st ఇయర్ చదువుతున్నాడు. పిల్లలను హాస్టల్ నుంచి తీసుకురావడానికి ముందు విజయారెడ్డి ఇంట్లో పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఇంటి నుంచి కారులో బయలుదేరిన విజయారెడ్డి పిల్లలతో కలిసి ఫంక్షన్ కు వెళ్తున్నానని తల్లి పుష్పలతకు చెప్పారు. తాను ఇక భూమి మీద ఉండలేనని పిల్లలకు కారులోనే చెప్పినట్లు భావిస్తున్నారు. పిల్లల మీద అమితమైన ప్రేమ ఉన్న విజయారెడ్డి వారిని కూడా తనతో పాటు తీసుకెళ్తానని చెప్పినట్లు అనుమానిస్తున్నారు. చెర్లపల్లి రైల్వే స్టేషన్లో కారు పార్క్ చేసిన విజయారెడ్డి పార్కింగ్ స్లిప్ వెనకాల కొన్ని వ్యాఖ్యలు రాశారు. అమ్మా, ఐఎమ్ సారీ. నాకు ఈ లైఫ్ నచ్చట్లేదు. బతకడానికి చాలా ట్రై చేశాను, కానీ అవ్వట్లేదు. నా పిల్లల్ని వదిలేసి పోలేను. అందుకే వాళ్ళని కూడా తీసుకుపోతున్నా అని రాసి ఉంది. విజయారెడ్డి కొన్ని రోజులుగా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైనట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే అంత తీవ్రమైన ఒత్తిడికి గురి కావడానికి కారణాలు ఏమిటనేది మిస్టరీగా మారింది.
సంచలన కారణాలు ఉన్నాయంటూ మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 9 రోజులుగా ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు కొన్ని కీలక ఆధారాలను గుర్తించినట్లు తెలుస్తోంది. అతి త్వరలో ప్రెస్ మీట్ పెట్టి వివరాలను వెల్లడించనున్నారు.